తెలుగుదేశం పార్టీ ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కడప జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి 7 సీట్లలో విజయం సాధించింది. వైసీపీని కంగుమనిపించింది. తెలుగుదేశంకు ఇది గత 3 దశాబ్దాల్లో అతిపెద్ద గెలుపు. ఈ విజయాన్ని పురస్కరించుకొని మహానాడును 2 రోజుల పాటు కడపలో నిర్వహించాలని నిర్ణయించారు అధినేత చంద్రబాబు నాయుడు. వాస్తవానికి టీడీపీ మహానాడును ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తుంది. అయితే గత మే 28న అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున మహానాడు నిర్వహించలేకపోయారు. ఈ మహానాడు ఒక తెలుగు తమ్ముళ్ల జనజాతర. రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, ముఖ్య నేతలు హాజరయ్యే కార్యక్రమం. ఈ వేదిక నుండే కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరిత ప్రసంగాలు నాయకులు చేస్తారు. ఇక జన సమీకరణ ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుండి జరుగుతుంది. కడప జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్రం అంతటా గెలిచిన కడపలో సీటు గెలుచుకోవడం కష్టంగా మారింది. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్తో మంచి ఫలితాలు సాధించినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై వివేక హత్య కేసు వంటి వివాదాలు ప్రజల్లో నమ్మకాన్ని తగ్గించాయి. వైఎస్ కుటుంబంలో కూడా చీలికలు వచ్చాయి. ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలారెడ్డి దూరమయ్యారు. ఇక వైఎస్ షర్మిల అనునిత్యం జగన్ను విమర్శలతో ముంచెత్తుతున్నారు. తాను సీఎంగా ఉండగా కడపలో ఓడిపోవడం ఆయనకు గట్టి ఎదురుదెబ్బ. ఇప్పుడు టీడీపీ అక్కడ పెద్ద సభ పెట్టి కొత్త నాయకత్వాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇది వైసీపీకి మరింత కష్టతరమైన పరిస్థితిని తీసుకురావచ్చు. కడపలో వైసీపీని మరింతగా దెబ్బ కొడితే ఆ పార్టీ పునాదులు కదిలిపోతాయని టీడీపీ అంచనా వేస్తుంది. అందుకే కడపలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందుల, కడపల్లో గెలిచేందుకు మహానాడు వేదికగా ప్రణాళికలు సిద్ధం చేసుకునే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఈ పరిణామాలతో వైఎస్ జగన్ మరియు ఆయనకు కొమ్ము కాస్తున్న నాయకులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ ఇక తెలుగుదేశం పార్టీ దూకుడుతో వైసీపీ ఎత్తిపోవడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.